మనుషులు మన కన్నీరు చూడరు. మనం ఎంత ప్రాధేయపడినా వారు మనకి సమాధానం చెప్పరు. కానీ ఈరోజు ప్రియ సంగమా, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారంటే, మన కన్నీరు చూచి ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాలు దయచేయగలిగిన దేవుడు. ఈరోజు మన సమస్యలు బట్టి చాలామంది మనుషుల దగ్గర ఏడుస్తూ ఉన్నాం, మన బాధలు ఎంతోమందికి చెప్పుకుంటూ ఉన్నాం. కానీ లోకువైపోతున్నాం. కానీ ఏ ఒక్కరూ మనల్ని ఆదరించట్లేదు, ఏ ఒక్కరూ మనకు సాయం చేయట్లేదు. అది మనిషి హృదయం. కానీ మన ప్రభు హృదయం అలాంటిది కాదు. తన పిల్లల మీద మనందరం కూడా ఎప్పుడైనా కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని చూసి జాలిపడే దేవుడు, ఆ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆ కన్నీటి ద్వారానే మూయబడిన ద్వారములు కూడా నా ప్రభు మన కోసం తెరవగలిగిన సమర్థుడు ఆయన. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, హిజ్కియా 25 సంవత్సరాలకు రాజు అయ్యాడు. యవన ప్రాయములో ప్రభు కోసం నిలబడ్డాడు. మరణకరమైన రోగం వచ్చింది. అయ్యా, నువ్వు కొన్ని దినాల్లో చనిపోబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకోమని ప్రభు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. అతడు గోడ తట్టు తిరిగి రాజు స్థానంలో ఉన్నవాడు కూడా కన్నీరు కారుస్తూ, అయ్యా, నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను నీ కోసం ఎలా బ్రతికానో, నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో అయ్యా, నువ్వు మర్చిపోతావని కాదు, కానీ నీ బిడ్డనైన నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తూ ఉంటే నా ప్రభు చూశాడయ్యా. ఆయన అంటున్నాడు కదా, నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. ప్రియ సంగమా, ఇదే మాటను ఎత్తుపట్టుకుని గుండెల్లోంచి ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను. ప్రభు తన పిల్లల యొక్క కన్నీటిని చూసే దేవుడు ఆయన. ఈరోజు ఏ శోధన మధ్యన, ఏ సమస్యల మధ్యన నువ్వు కన్నీరు కారుస్తున్నావో ప్రభుకు బాగా తెలుసు. బహుశా నీ బాధ, నీ దుఃఖము నీ కుటుంబానికి అర్థం కాకపోవచ్చు, నీ పిల్లలకు అర్థం కాకపోవచ్చు, మీ యజమానులకు అర్థం కాకపోవచ్చు. కానీ నా 2 చేతులు జోడించి చెప్తున్నాను కదా, నువ్వు కార్చే ప్రతి కన్నీరు నా ప్రభు చూస్తున్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో వాటన్నిటినీ నా ప్రభు నెరవేర్చగలిగిన దేవుడు.